గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ డ్రగ్స్ గంజాయి వరుస వివాదాలకు నిలయంగా మారింది. డ్రగ్స్ గంజాయి వల్ల గత ఏడాది నైజీరియన్ విద్యార్థుల మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 6గురికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఒకరు, ఏప్రిల్లో ఒకరు, మే, జూన్లో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మొన్న ఆదివారం శ్రీకాకుళంకు చెందిన విద్యార్థి, నిన్న బాపట్లకు చెందిన స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ఇప్పటికే యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ బాగోలేదని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్స్ ను వినియోగించారని కేసు నమోదు చేసింది సిబిఐ. సంస్థకు చెందిన కీలక వ్యక్తులు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ వరుస వివాదాలు, వరుస మరణాలతో కేఎల్ యూనివర్సిటీ అంటే ప్రాణాలు పోగొట్టుకోవడమేనా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నిన్న కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సురేష్ రెడ్డి అనే స్టూడెంట్ హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ హాస్పిటల్ కి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ హాస్పిటల్ సమాచారం మేరకు విచారణ ప్రారంభించారు తాడేపల్లి పోలీసులు. నిన్న యూనివర్సిటీ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ అబ్బాయి ఉరి పెట్టుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఈ హాస్పిటల్కి అని చెప్పారు సార్. అవునండి, ఇప్పుడు మీ అబ్బాయి బాగానే చదువుతాడా లేదా? బాగా చదువుతాడు సార్. ఒక జోలికి కూడా వెళ్దాం. పిల్లడు ఎగ్జామ్కి వెళ్తున్నా 9 గంటలకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 1:30 నాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్. ఇట్లా పిల్లడు ఇట్లా ఉరి పెట్టుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళామని. తర్వాత గంట సేపుకి చెప్పారు నాకు. గంట దాకా చెప్పాల. నేను 10 సార్లు ఫోన్ చేశా. గంట తర్వాత మీ అబ్బాయి చనిపోయాడండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు. యాజమాన్యం అసలు నిర్లక్ష్యం వల్ల, లేకపోతే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లేక అది తెలుసుకోవాలి సార్. ఎగ్జామ్కి వెళ్ళాడు, వెళ్ళలేదని. నిన్న ఎగ్జామ్ రాసిచ్చాడు బాగా. ఈరోజు ఎగ్జామ్ బయలుదేరేటప్పుడు మొత్తం 4 కుర్రోళ్ళ రూమ్లో ఉంది. 4లో 3 కాలేజీకి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఒక ఇతను ఆగిపోయాడు. ఎందుకు రాలేదు ఏంటంటే యాజమాన్యం పట్టించుకోలేదు. హాస్టల్లో సంబంధించిన వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా. ఇతను ఎందుకు వెళ్ళాడు, ఎగ్జామ్కి ఎంత రాయడానికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఎవరు అసలు దాని ఇన్ఫర్మేషన్ తీసిన వాళ్ళు కూడా లేరు. పూర్తిగా ఇది యాజమాన్యం నిర్లక్ష్యం. కానీ కాలేజీ వాళ్ళు, కేఎల్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు పూర్తిగా దాన్ని ఎంక్వైరీ చేసి ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీన్ని బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. ఇది పూర్తిగా కాలేజీ నిర్లక్ష్యం వల్ల అతను చనిపోవడం కారణం. అతను చనిపోయింది వీళ్ళు గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం 10 చనిపోయారు అంటున్నారు. మాకు తెలిసింది ఎప్పుడు 2ంటికి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కేఎల్ యూనివర్సిటీలో ఒక్క సంవత్సరంలోనే 6గురు చనిపోయారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ 6గురు గురించి కూడా చూస్తే ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు సురేష్ మృతికి కూడా యాజమాన్యం ఎటువంటి సమాధానం చెప్తోంది? అంటే కేఎల్ యూనివర్సిటీలో నిజంగా విద్యార్థుల మరణ మృదంగం మోగుతుందని చెప్పాలి. 6 నెలల కాలంలోనే దాదాపు 6 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతుంది. యాజమాన్యం కూడా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. నిన్న జరిగినటువంటి సురేష్ రెడ్డి మృతికి సంబంధించిన కేసులో కూడా యాజమాన్యం నిర్లక్ష్యమే ఉందనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం ఎగ్జామ్ ఉండగా, ఎగ్జామ్ రాయాల్సి ఉండగా ఎగ్జామ్కి అందరు విద్యార్థులు వెళ్ళినప్పటికీ రూమ్లోనే సురేష్ ఉన్నాడు. సురేష్ ఉన్నప్పుడు కనీసం ఎగ్జామ్కి రాయలేదు. హాస్టల్లో కాంచనగంగా హాస్టల్లో ఉంటాడు. రూమ్ నెంబర్ 256లో ఉంటాడు. ఎందుకు రాలేదని వాకప్ చేయడం కానీ లేకపోతే హాస్టల్ వార్డుని సంప్రదించడం కానీ చేయలేదు. చేయకపోగా తిరిగి తల్లిదండ్రులు ఫీజు కట్టలేదని ఒక నింద వేశారనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతం సురేష్ రెడ్డి మృతదేహాన్ని మంగళగిరి తీసుకొచ్చారు. మంగళగిరిలోని ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. పేరెంట్స్ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మేము ఇంకా మాట్లాడలేము, మాకు న్యాయం చేయాలని వాళ్ళంతా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సురేష్ రెడ్డి ఫస్ట్ ఇయర్ బీటెక్ సిఎస్సి చదువుతున్నారు. సిఎస్సి చదువుతున్న సందర్భంగా మొదటి సెమిస్టర్ సంబంధించినటువంటి ఫీజు అయితే చెల్లించారు. తర్వాత 2వ సెమిస్టర్ సంబంధించినటువంటి ఫీజు డబ్బులు కూడా ఇంటి నుంచి పంపించామని చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం ఆ డబ్బులు చెల్లించలేదనేది చెబుతున్నటువంటి మాట. కానీ తల్లిదండ్రులు మాత్రం చెల్లించాడనేది చెబుతున్నప్పటికీ నిన్న ఎగ్జామ్ రాకపోవడం పట్ల
కనీసం ఇంటిమేట్ కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఉదయం 10 గంటలకి చనిపోతే మధ్యాహ్నం 2 గంటలకి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అక్కడికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు బోరును విలిపించారు. సురేష్ రెడ్డి మెరిట్ స్టూడెంటు, ఇంటర్మీడియట్ వరకు చైతన్య కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ఉన్న వ్యక్తి కేవలం చదువులు చదవలేక భయపడి ఆత్మహత్య అంత చేసుకునే పిరికివాడు కాదని తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ అతను అక్కడ చదవలేకపోతున్నానని తన తోటి ఫ్రెండ్స్తో చెప్పారని, ఒక న్యూస్ని అక్కడ కావాలని స్ప్రెడ్ చేశారని, యాజమాన్యం చేశారనేది తల్లిదండ్రులు చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లోపల పోలీసుల సమక్షంలో కంప్లైంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో చాలా మంది విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. కేఎల్ యూనివర్సిటీ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీలో వరుసగా స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం, అంటిముంటున్నట్టు వ్యవహరించడం చేస్తున్నారనేది ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీకి పిల్లల్ని పంపాలంటే భయం వేస్తుందని చెబుతున్నారు. హాస్టల్లో గతంలో ర్యాగింగ్ వ్యవహారం కానీ, లేకపోతే యాజమాన్య వేధింపులు కానీ, ఫీజు చెల్లించకపోతే చిత్రహింసలు పెట్టడం కానీ, అనేక రకాల మానసిక ఒత్తిడికి గురి చేయడం కానీ, ఈ విధంగా అనేక రకాలుగా చేస్తారు. కాబట్టి పిల్లలు ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నారనే తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి కూడా ఈ సురేష్ రెడ్డి వ్యవహారంలో కూడా యాజమాన్య వేధింపులు, ఫీజు చెల్లింపులు కానీ ఈ వ్యవహారాలన్నింటి మీదే అతను మనస్తాపానికి గురయ్యి హాస్టల్ రూమ్లోనే ఉరివేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇక్కడ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ ఇక్కడ విద్యాశాఖ సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. ఎందుకంటే కాలేజీ అటానమస్ యూనివర్సిటీ అయినప్పటికీ యాజమాన్యం మీద ఒక విద్యాశాఖ నియంత్రణ అనేది ఉండాల్సి ఉంటుంది. కానీ వరుస మరణాలు సంభవిస్తున్నప్పుడు కనీసం ఏం జరుగుతుంది అసలు కాలేజీ లోపల ఎందుకు జరుగుతుందనే వివరణ కూడా తీసుకోకపోవడం, విచారణ కూడా చేయకపోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని మరణాలకి దారి తీస్తుందో తెలియక తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ బాగుంటుందని ఒకే కారణంతో వస్తున్నారు తప్పించి ఇక్కడ నిర్లక్ష్యం అనేది అక్కడ యాజమాన్య నిర్లక్ష్యం కానీ సురేష్ రెడ్డి స్వస్థలం వచ్చి బాపట్ల జిల్లా కొత్తపాలెంగా తెలుస్తుంది. తల్లిదండ్రులు అయితే పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్తున్నారు. విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అసలు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు వరుసగా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారనేది బయటకు రావాల్సిన అవసరం ఉందని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రాజేష్. తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ వరుస వివాదాలకు నిలయంగా మారుతోంది. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 6 విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా సురేష్ అనే స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే కాలేజ్ సిబ్బంది సురేష్ మృతదేహాన్ని హుటాహుటిన తరలించడం అనేది వివాదాలకు దారితీస్తోంది. పోలీసులు ఎంక్వైరీ